నమస్తే, వెల్కమ్ టు సింగరీ స్టూడియోస్. ముందుగా అందరికీ తొలేకాదశి పండుగ శుభాకాంక్షలు అండి. ఈరోజైతే మనం వరంగల్ జిల్లాలోని కరీంబాద్ ప్రాంతం వద్ద గల బీరన్న బోనాల ఉత్సవాలకైతే ఇక్కడికి వచ్చాము. ఇక్కడ ఈ ఉత్సవాలు చాలా ఘనంగా నిర్వహిస్తారు. సో ఆ ఉత్సవాల వివరాలు ఏంటి అనేది మనము అడిగి తెలుసుకుందాం. అలాగే ఆ స్వామివారి దర్శనాన్ని కూడా చేసుకుందాం. ఇక్కడ చాలామంది ప్రజలు భక్తులు అయితే పెద్ద సంఖ్యలో విచ్చేస్తూ ఉంటారు. అలాగే చాలా ప్రముఖులు రాజకీయ నాయకులు కూడా ఇక్కడికి విచ్చేస్తూ ఉంటారు. సో ఆ వివరాలన్నీ కూడా మనము ఇక్కడ ఉన్న భక్తులని అడిగి తెలుసుకొని ఈరోజు ఇక్కడ ఈ టెంపుల్ విశేషాలు ఏంటి అనేది కూడా అన్నీ తెలుసుకుందాం. మొత్తానికైతే మనము బీరన్న స్వామి దేవస్థానంకి అయితే వచ్చేసామండి. లోపలికి వెళ్ళి ఆ స్వామివారి దర్శనాన్ని అయితే చేసుకుందాం. రండి. మనతో పాటు ఆలయ ప్రధాన అర్చకులు బండారి రాజేశ్వరరావు గారు ఉన్నారు. సో వారి మాటల్లో ఆ స్వామివారి విశేషాలు విశిష్టత గురించి అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. చెప్పండి, అంటే స్వామివారి విశేషాలు, ఈ ఉత్సవ విశేషాలు ఇంత ఘనంగా ఎందుకు నిర్వహిస్తారు? తాత ముత్తాతల నుండి ఈ పూజా కార్యక్రమాలు గావుబట్టుడ బుర్జుకాన్ నుండి వెనకటి నుండి బోనాలు తెచ్చుకొని మళ్ళీ బీరన్న దగ్గర తీసుకొచ్చి నైవేద్యం కళ్యాణం చేసుకుంటారు. నాగవెల్లి కళ్యాణం చేసుకొని దేవుని ప్రతిమలు లోపల పెట్టుకొని పూజలు చేసుకుంటారు. అందరికీ మంచి జరగాలని కోరుకుంటారు అందరూ. ఇంత ఘనంగా నిర్వహించడానికి గల కారణం అది ఆ బీరన్న స్వామి అక్కమంగాలు కామరాదేవి ఆమె వాళ్ళ ఆశీర్వాదం మన పుణ్యం. సో ఆ స్వామివారి దర్శనం అయితే చేసుకున్నాం కదండి. ఇక్కడ మనతో పాటు ఇక్కడ ఆలయానికి విచ్చేసినటువంటి భక్తులు కూడా చాలామంది ఉన్నారు. సో చూస్తున్నారు కదా మీరు, భక్తులంతా కూడా ఇక్కడ ఆ స్వామివారిని దర్శించుకోవడానికి అయితే వస్తున్నారు. ఇక్కడ మనతో పాటు కూడా కొంతమంది భక్తులు అయితే ఉన్నారు. సో వారి మాటల్లో కూడా అడిగి ఇక్కడ స్వామివారి విశిష్టత ఏంటి, ఈ బోనాల ఉత్సవాల విశిష్టత ఏంటి అనేది వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే అమ్మ, చెప్పండి, ఇక్కడ ఈ ఉత్సవాల ప్రత్యేకత ఏంటి? ఈ ఉత్సవాల ప్రత్యేకత అంటే అక్కడ గావు పడతారు. గావు పట్టే కాడ బాగా ఉంటుంది. ఫుల్ జనం వస్తారు. అక్కడికి జనం బాగా వస్తారు. కోట్లాది మంది వస్తారు. బాగా జరుపుకుంటారు. ఎక్కడెక్కడోళ్ళు ఇక్కడ చూడడానికి చాలా మంది వస్తారు. ఈ బోనాల ప్రత్యేకత ఇక్కడే బాగా జరుగుతుంది, మరి ఎక్కడా జరగదు. అట్లా ఇక్కడ మంచిగా అనిపిస్తుంది. నేను గత 10 సంవత్సరాల నుండి ఇక్కడికి వస్తానా. నాకు అనుకున్న కోరికలు నెరవేరినాయి. ఇక్కడ నాకు మంచిగా అనిపిస్తుంది. అందుకే మేము ఇక్కడికి వస్తూనే ఉంటాము ప్రతిసారి. ఇంకా నేను పోను, ఇంకా నా తరపు చాలా మందిని కూడా ఇక్కడికి తీసుకొని వస్తూనే ఉంటా. ప్రతి ఏడు కూడా ఇక్కడికి వచ్చే భక్తుల సంఖ్య ఎలా ఉంది? సంఖ్య బాగా వెయ్యిళ్ళల్లో ఉంటుంది. బాగా చాలా మంది వస్తారు. 20-30 వేలకు ఎక్కువనే వస్తారు. చాలా మంది, మస్తు అనిపిస్తుంది. అసలు మీరు చూస్తేనే అబ్బా ఇది ఇక్కడికి మనం ఎందుకు వెళ్ళలేమా అని అనుకుంటారు. అట్లా ఉంటుంది అన్నట్టు. చాలా చిన్న పెద్ద తేడా లేకుండా బోనం ఎత్తుకుంటారు అని అంటారు కదా. బోనం ఎత్తుకుంటారు. చిన్న పెద్ద తేడా లేకుండా బోనం ఎత్తుకుంటారు, గావు పడతారు. అక్కడ గొర్రెను కొరకడం అనేది అది బాగా మస్తు ఇంట్రెస్ట్గా చూస్తారు. ఆ గొర్రె రక్తం అనేది మనకు బొట్టు పెట్టుకుంటే చాలా మంచిది అనేసి అంటారు. ఇక్కడికి బోనాలు తీసుకొని వచ్చి ఇక్కడ గుడి చుట్టూ తిరిగి గొంగడ వేసుకొని దాంతో బాగా చాలామంది ఆయనను ముట్టుకోవాలి, ఆయనను పట్టుకోవాలి. ఆ ముత్యాల గంప ఎత్తుకుంటాడు కదా, ఆ గంపను పట్టుకోవాలి, మనకు మంచిగా జరుగుతుంది, అన్ని కోరికలు నెరవేరుస్తాయి అనేసి చాలామంది ఇక్కడికి వస్తారు. ఏడు ఇక్కడికి వస్తారా అమ్మ? మీ ఫ్యామిలీ అంతా కలిసి వచ్చారా? అంతా కలిసి వస్తాము. ఎప్పుడైనా ఇక్కడికి వస్తాము. ప్రతి సంవత్సరం నేను ఎక్కడ ఏ ఊరికి వెళ్ళినా కానీ ఇక్కడికి వస్తూనే ఉంటా. వచ్చి ఫస్ట్ ఇక్కడ దర్శనం చేసుకొని మళ్ళీ ఇంటికి వెళ్తాము. మంచిగా అనిపిస్తుంది నాకు. మీ పేరు? నా పేరు ఐతం స్వరూప. నేను 32వ డివిజన్ బీజేపీ అధ్యక్షురాలిని. ఓకే, థ్యాంక్ యూ. సో మనతో పాటు ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య గారు ఉన్నారండి. సో సార్ మాటల్లో కూడా అడిగి తెలుసుకుందాం ఆలయ విశేషాల గురించి. ఈరోజు వరంగల్ జిల్లాని కాబట్టి యావత్ తెలంగాణ రాష్ట్రంగా దేశంలో కూడా అందరూ కూడా వీరన్న భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున ఫస్ట్ పండుగ కనుక ఈరోజు వాళ్ళకి చేయాలనే ఒక సాంప్రదాయం వాళ్ళు ఉన్నది. వాళ్ళ సాంప్రదాయం ప్రకారంగా బోనాలు కానీ స్వామికి ఎన్నో రకాల మొక్కులు చెల్లించుకునే దినం ఇది. వాళ్ళ కోరికలు నెరవేరుతాయనే ఒక సంకల్పం, దృఢమైన విశ్వాసంతో ఈ కార్యక్రమాలు ఉత్సవాలు పాల్గొనడం జరుగుతుంది. నేను కూడా సుమారు 45 సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమంలో నేను కూడా ఒక భక్తునిగా పాల్గొనడం జరుగుతుంది. ఇక్కడ స్వామి గారు ఏమైనా కోరుకుంటే తప్పకుండా నెరవేరుతానే విశ్వాసం నాకు కూడా ఉంది. అందుకే ఈరోజు
కుర్మ సోదరులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ కార్యక్రమాలు ఎలా ఉన్నాయి? చాలా బాగుండే కదా, మున్సిపల్ కార్పొరేషన్ కానీ పోలీసు యంత్రాంగం కానీ ఇతర అందరూ ఉంటే ప్రశాంతంగా ఉంది ఇక్కడ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఇప్పుడైతే మనం ఆ రేణుకా ఎల్లమ్మ అమ్మవారిని కూడా దర్శనం చేసుకున్నామండి. సో చూస్తున్నారు కదా, మనతో పాటు ఇక్కడ ప్రధాన అర్చకులు కూడా ఉన్నారు. సో వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. స్వామివారి నమస్తే. ఈ యొక్క శ్రీ బీరన్నస్వామి దేవస్థానం పూర్వీకుల కానించాలి, అంటే మా తాత ముత్తాతల కానించాలి స్టార్టింగ్ ఉన్నది. తొలి ఏకాదశి రోజు ఏ రోజు వస్తే ఆ రోజు నాడే బోనాల పండుగ జరుపుకుంటాం. ఇప్పుడు 2006 నుండి నిత్య పూజలు జరుగుతున్నాయి, ఉదయం పూజలు జరుగుతున్నాయి. మరి ఒక బీరన్నస్వామి ఉన్నది ఇక్కడ, రేణుకా ఎల్లమ్మ, మాంకాలక్క, నాగశేషుడు, బెస్తపేలు వీళ్ళందరూ ఉన్నారు. ఉరుసు కరీంబాద లోపల నిత్యం పూజలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు భక్తులు ఈ తొలి ఏకాదశి రోజు నాడు మాత్రం అందరూ బోనాలు చేస్తున్నారు కాబట్టి వస్తారు. మిగిలిన రోజులలో కూడా పండుగలకు భక్తులు వస్తూనే ఉన్నారు. నిత్య పూజలు కాబట్టి గుడి జరుగుతూ ఉన్నది, నిత్య పూజలు జరుగుతాయని భక్తులు వస్తున్నారు. ఇప్పుడు వారికి అందులో వారు ఏది కోరుకుంటే అది భగవాన్ దేవల్ల దేవుడు ఇస్తున్నాడు. పిల్లలు కాని వాళ్ళ పిల్లలు సంతానం ఓడిగడతాను దేవుడు. మరి ఒక పెళ్ళిళ్ళు అవుతాయి, వాళ్ళు ఎలాగున్నారు ఇంకా అట్లా కాకుండా కూడా మంచిగా దేవస్థానానికి వస్తే వాళ్ళు మంచిగా మారి వాళ్ళ కుటుంబంలో పేరు తెచ్చుకుంటున్నారు. మంచిగా బడికి పోయి చదువుకుంటున్నారు, చదువుకునే పిల్లలు కూడా వస్తున్నారు. ఇప్పుడు కుటుంబ సంతానంతో యుక్తంగా సంతానం కలిగినాక కూడా మళ్ళీ సంతానంతో యుక్తంగా వస్తాంలో అత్తగారు పిల్లనిచ్చిన వాళ్ళందరూ వస్తున్నారు ఇప్పుడు ఇక్కడికి. భక్తుల రద్దీ ప్రతి ఏడు ఇంకా సంఖ్య పెరుగుతుందా? ప్రతి జరుగుతుంటే నిత్యం పూజలు జరుగుతుంటే భక్తుల సంఖ్య పెరుగుతున్నది. చాలా బాగా వస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకు అనుకున్నట్టుగా దేవస్థానం దేవుడు వాళ్ళు ఓడిగాడుతుంటే బాగా వస్తాను ఇప్పుడు చాలా బాగా. మాకు కూడా సంతోషం అనిపిస్తుంది స్వామివారి దయతో. చాలా బాగుంది. నేను 2006 నుండి పూజలు చేసుకుంటూ వస్తున్నాను. తెలంగాణలోనే రెండవ అతిపెద్ద ఉత్సవంగా పేరుగాంచిన ఈ ఉత్సవాలు ఎన్ని సంవత్సరాల నుంచి జరపబడుతుంది? మేము చేయబట్టి అయితే 2006 నుండి, అది వరకు మా తాత ముత్తాతల కాంచెలి కూడా ఈ యొక్క బోనాల పండుగ జరుగుతూనే ఉన్నది. అప్పుడు ఎట్లా జరిగింది ఇంకా తెలియదు, కానీ నేను గుర్తింపించిన కాంచెలి మాత్రం భగవంతు వల్ల చాలా కూడా వస్తున్నారు. చాలా బాగా అనిపిస్తుంది, బాగా నడుస్తుంది గుడి. ఇక్కడ యాటను కూడా నోటితో కట్ చేయడం అనేది ఆ ప్రత్యేకత అని చెప్తూ ఉంటారు కదా, దాని విశేషం అమ్మా. ఇక్కడ యాటని నోటితో కట్ చేయడం అనేది ప్రత్యేకత అంటారు కదా, అది చెప్తాను. ఇక్కడ ఈ యజ్ఞం కాల్చి ఓం జెండా తీసుకొస్తారు కాబట్టి ఈ యొక్క దేవస్థానం వల్ల యాటలను కోసుడు ఉండదు. 3 బాట్ల కాడ కోసుకుంటారు, దేవుని బోనాలకి ఎదురించి కోసుకుంటారు. ఈ యొక్క దేవస్థానానికి ఎప్పుడప్పుడు వస్తారు అంటే భక్తులు ఆదివారం, సోమవారం, శుక్రవారం, బుధవారం గొర్రె పుట్టిన రోజు. ఇప్పుడు అన్ని కులాల వాళ్ళు వస్తున్నారు. మా కుర్రకులమే కాకుండా అన్ని కులాల వాళ్ళు వస్తున్నారు. భగవంతు వాళ్ళు అందరికీ బాగా మంచిగా అవుతుంది స్వామివారి దయతో. ఈ యొక్క స్వామివారి కావ్యాలు రాస్తుంటూ పాటలు కూడా రాసిన స్వామివారి అమ్మవారి జగ్గుతో నాదాలతో ఒకసారి పాడి వినిపించాను. ఒకసారి జగ్గున్నది మా దగ్గర. ఈ దేవత మీకు దండమా, భూదేవత మీకు దండమా, తొక్కిన భూదేవత తోడయుండు, మా మొక్కిన భూదేవత మోక్షం నీవు, మా సూర్యదండమా, చంద్రుల దండమా, సుక్కల దండమా, తెప్పల దండమా, మూల సుక్క అరుమా జ్యోతి, మూలమైన పెద్దలకు దండము, జాబర మల్లయ్య, కులగురు బీరయ్య, పాదన 10,000 దండాలు అయ్యల మేలే, అక్క మాంకాలి మావుర మేలే, రేణుక ఎల్లమ్మ చాట్ల కూసున్న సన్నయ్య బాబోజీ, ఇక దండం మా రాజా ఇక జాఫర మందున, తల్లి బొలిగొండ తాలూకు తోడు సవలచ్చ గొర్రెమంద, సమస్త దేవస్థానం పాదాయి వందనాలు. ఓం నమ్మపతి పరశులా. సో ఇక్కడ మనతో పాటు ఉన్నటువంటి భక్తులను కూడా అడిగి తెలుసుకుందామండి ఆ స్వామివారి విశేషాల గురించి. సార్ నమస్తే. నమస్తే మేడం. చెప్పండి, ఇక్కడ మీరు ప్రతి ఏడు వస్తూ ఉంటారా? ఇక్కడ ఇంత ఘనంగా ఉత్సవాలు నిర్వహించడానికి గల కారణం? యాదవుల కులదైవం అండి బీరన్న దేవుడు. ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా జరుగుతుంది. ఈ ప్రతి సంవత్సరం అనేది కంపల్సరీ వస్తూ ఉంటాము. నమ్మక కొలువైన దేవుడు బీరన్న దేవుడు. నమ్మిన వారికి కోరిన కోరికలు తీర్చే దేవుడు కాబట్టి ప్రతి సంవత్సరం తప్పక అధిక సంఖ్యలో పాల్గొని ఆ దేవుని ఆశీర్వాదం తీసుకోవడం జరుగుతుందండి. ప్రతి ఏడు వస్తూ ఉంటారు? తప్పక వస్తామండి. సో
చూశారు కదండి, ఇక్కడ భక్తుల రద్దీతో ఎంత కలకల్లాడుతూ ఉందో ఈ గుడి ప్రాంగణం అంతా కూడా. సో ఇక్కడ స్టూడెంట్స్ కూడా ఉన్నారు. సో వారి మాటల్లో కూడా అడిగి తెలుసుకుందాం. హాయ్. హాయ్. హాసిని. నందిని. ఇంటర్ ఫస్ట్ ఇయర్. వస్తూ ఉంటారా టెంపుల్? వస్తాం. మీకు ఇక్కడ కోరిన కోరికలు అవి తీరడం అలాంటి ఫ్యామిలీ అంతా కూడా వస్తారా? వస్తుంది మ్యామ్. సో మనతో పాటు ఇక్కడ గంట రవికుమార్ గారు ఉన్నారండి. సో వారి మాటల్లో కూడా అడిగి ఆ ఆలయ ప్రత్యేకతల గురించి, ఆ స్వామివారి విశిష్టత గురించి అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. ఈ తెలంగాణ ప్రాంతంలో గత 90 సంవత్సరాల నుండి ఈ కరీమాబాద్లోని బీరన్నకుంటలోని ఈ బీరన్న స్వామి దేవస్థానంలో మన హిందువుల తొలి పండుగగా భావించే తొలి ఏకాదశి నాడు బీరన్నకు బోనం సమర్పించడం జరుగుతుంది. బోనం అనగానే ఆ స్వామివారికి మరియు గ్రామ దేవతలందరికీ కూడా భోజనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ బోనం అనగా దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఈ ఆషాఢ మాస శుక్లపక్ష ఏకాదశి తిథి నాడు జరిగే ఈ తొలి బోనంతో ఆ వర్షదేవుణ్ణి ప్రార్థిస్తూ ఈ వర్షాకాలంలో సరైన సమయానికి రైతులకు వర్షాలు పడి పంటలు అదేవిధంగా పాడి అన్నీ కూడా సమగ్రంగా దొరికి ప్రజలకు ఎలాంటి తిండి విషయంలో బాధలు జరగకుండా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో వాళ్ళకి ఈ కాలం కలిసి రావాలని ఈ తొలి ఏకాదశి నాడు బోనం సమర్పించడం జరుగుతుంది. ఇక్కడ చరిత్ర తెలంగాణలో తెలంగాణ రజాకారులు మన తెలంగాణ హిందువులపై చేసిన దాడిని అప్పటి సంస్కృతిని విచ్ఛిన్నం చేయడం కోసం చేసే కుట్రలలో ఎన్నో అగాత్యాలను పాల్పడినా కూడా ఈ బీరన్నకుంటకు అలాంటి రజాకారుల సమయంలో కూడా ఇక్కడ ఈ బోనాలను అత్యంత వైభవంగా జరిపిన చరిత్ర ఉంది. గత 90 సంవత్సరాల నుంచి జరుగుతున్న ఈ బీరన్న ఉత్సవాలు తెలంగాణ రాష్ట్రంలోనే ఒక ప్రసిద్ధిగాంచిన దేవాలయం. కాబట్టి తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ వర్షాలతో సుభిక్షంగా ఉండాలని అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆ బీరన్న స్వామిని మా భారతీయ జనతా పార్టీ తరపున అదేవిధంగా తెలంగాణ ప్రజల తరపున కోరుకోవడం జరిగింది. ఏర్పాట్లన్నీ ఎలాంటి ఏర్పాట్లు చేశారు సార్ ప్రజల కోసం? ఇక్కడ ఎప్పుడైనా కూడా ఇక్కడి ప్రజలు ప్రభుత్వాలపై ఏర్పడి ఈ ఉత్సవాలు జరుపుకోరు. వారు స్వచ్ఛందంగానే ఇక్కడ అన్ని ఏర్పాట్లు ఇక్కడ ఉన్న దేవాలయ కమిటీ కుర్మ కులస్తులు కుల సంఘాలు అందరూ పెద్దలు కూడా ఏర్పాట్లు చేసుకుంటారు. దీనితో పాటు వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అదేవిధంగా స్థానిక పోలీస్ వ్యవస్థ రక్షణ కూడా ఎలాంటి అవాంతరాలు జరగకుండా సరైన సౌకర్యాలు కల్పించారు. ఇంకొన్ని సౌకర్యాలు ప్రజలకు కల్పించేది ఉంది. ఇక్కడ ఏవైతే మరుగుదొడ్లు తాత్కాలికంగా నిర్మాణం చేయాలి. అదేవిధంగా త్రాగునీరు ఇక్కడ చాలా సమస్యగా ఉంది. భక్తులకి ఇక్కడ త్రాగునీరు కూడా ఉంటే బాగుండు. వచ్చే సంవత్సరమైనా ఇక్కడ భక్తులందరికీ త్రాగునీరు అదేవిధంగా మరుగుదొడ్లు ఇక్కడ టెంపరీగా ఏర్పాటు చేస్తే బాగుంటుందని కోరుతున్నాను. తొలి ఏకాదశి మొదటిగా అందరికీ వరంగల్ ప్రజలకు రాష్ట్ర ప్రజలకు దేశ ప్రజలందరికీ కూడా తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మా వరంగల్లో ఇక్కడ మహిళా తల్లులు బోనం ఎత్తి ఇక్కడ ఉన్న ప్రాంత ప్రజలందరినీ దేశ ప్రజలందరూ సుఖ సంతోషంగా ఉండి మంచి వర్షాలు పడి అందరూ ఆరోగ్యంగా ఉండాలని మా తల్లులు చెల్లెళ్ళు అందరూ ఆ మాతలు భగవంతుల్ని ప్రార్థిస్తారు. తొలి ఏకాదశి మంచి నియమంతో పూజ చేసి ప్రార్థిస్తారు. మళ్ళీ వచ్చే ఏకాదశి వరకు మేమంతా సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థిస్తారు. అది ఫలించాలని మనస్ఫూర్తిగా నేను కూడా ఏకాదశి నాడు టెంపుల్కి వచ్చి పూజ చేయడం జరుగుతుంది. ఏర్పాట్లు ఎలా?
ఏర్పాట్లు ఏమైనా? ఏర్పాట్లు బాగానే అంత ప్రజలే సౌకర్యం చేసుకుంటారు. ఎందుకంటే భక్తి శ్రద్ధతో చేసుకుంటే పండుగ కనుక ఈడ ఈ వసతులు ఉన్నాయా లేవా అనే ఆలోచన కూడా ఉండదు. భగవంతుని మీద ప్రేమతోనే అందరం వచ్చి చేసుకుంటాం. థ్యాంక్ యూ సార్. సో ఆ బీరన్న స్వామికి చెల్లించే ఆ బోనాలతో ఇక్కడ ఉన్న ఆడవారంతా కూడా చూడడానికి రెండు కళ్ళు సరిపోవట్లేదండి. నాకైతే ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. సో వారి మాటల్లో కూడా అడిగి తెలుసుకుందాం. అమ్మ నమస్తే. నమస్తే. చెప్పండి, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు? నేను 31 సంవత్సరం 31 సంవత్సరం ఇదే బోనం ఎత్తుకొని ఎప్పటికీ వస్తాను బీరన్న గుడికి. మంచి అందరూ మాకు చల్లగా చూస్తారు. దేవుడు మాకు వేలవేతు దేవుడు, కులవేద మాకు కులం దేవుడు, కులవేద దేవుడు. బోనాల విశిష్టత ఏంటి? కుర్మగొల్లలకు ఇది ప్రత్యేక ఇంపార్టెంట్ది అన్నట్టు. ఈ పండుగ అనేది స్పెషల్. బీరన్న దేవుడు కుల దైవం అన్నట్టు మాకు అట్లా. అందు గురించి ప్రతి సంవత్సరం ప్రతి ఏటా తొలి ఏకాదశి రోజు ఈ పండుగ ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది. అంతేగా అందరూ అందు గురించే బీరన్న దేవుడు అని స్పెషల్ అట్లా. ప్రతి ఏడు వస్తూ ఉంటారు? ప్రతి సంవత్సరం వస్తామండి. మాకు కుర్మగొల్మల్లకి ఇది ఇలవేల్పు మాకు. అవునండి. ఎలా అనిపిస్తుంది ఈ ఉత్సవాల్లో? హ్యాపీగా ఉన్నదండి, చాలా వెరీ వెరీ హ్యాపీగా ఉన్నది. ఇక్కడికి రావడం వల్ల చాలా హ్యాపీగా ఉన్నది మాకు. అవునండి. అంతే. మేము చాలా చిన్న పిల్లల కానుంచి ఇక్కడ ఈ గుడి స్పెషల్ అని అంటే ఫస్ట్ స్టార్టింగ్ బండలతోనే ఉండేదన్నమాట. బండలతోని తర్వాత ఇట్లా గుడి అయింది. గుడి తర్వాత ఇంకా ఉత్సవాలు చాలా పెద్దగా ఏర్పాటు చేయడం జరిగింది. మీ పేరమ్మా? నా పేరు రాజమణి అండి. చెప్పండి, మీకు కోరిన కోరికలే తీరాయి? మాకు ఎప్పటికీ మాకు కోరిన కోరికలు తీరితే సంవత్సరానికి ఒక్కసారి మేము వస్తాం. మా కులదేవుడేనే కాబట్టి సంవత్సరానికి ఒక్కసారి మేము తప్పకుండా ఇక్కడికి వస్తాం. ఎవ్రీ విలేజ్లలో 5 ఇయర్స్కి ఒకసారి చేసుకుంటారు. ఇక్కడ ఎవ్రీ ఇయర్ చేస్తాం మేము. ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. అన్ని విలేజ్లలో 5 ఇయర్స్కి ఒకసారి స్వామివారి కళ్యాణం చేస్తారు. ఇక్కడనేమో ఎవ్రీ ఇయర్ మేము బోనాలు అనేది గ్రాండ్గా చేసుకుంటాం. ఆటని కూడా బలించే వే ఆఫ్ స్టైల్ కానీ ఎవరు లైన్లో వాళ్ళు చేసుకుంటారు. ఇక్కడ అనేది నీస్ అనేది మేము ఇక్కడ చెయ్యమన్నమాట. అన్ని చెయ్యము మేము. ఆటని ఇక్కడ బలి వేయము. బలి ఇవ్వకుండానే మేము ఇక్కడ పూజ చేసుకున్న తర్వాత బయటికి పోయినాకనే మేము ఆట పోసుకుంటాం. కానీ మేము నీసుతోని గుడి లోపలికి రాము, మేము చెయ్యము. ఇక్కడ ఏర్పాట్లన్నీ ఏర్పాటు మంచిగానే ఉంటాయి. మేము పోతాంటే వస్తాం. బోనాలు పోతాంటే కోసుకుంటాం. మేము గుడి తిని మేము నీసు తిని గుళ్ళకు రాము. అంతే. ఒక్క పొద్దులతోనే మేము నిష్టంగా మాకు భక్తితోనే మేము వస్తాం. వచ్చినందుకు మాకు దేవుడు మా కోరికలు తీరుతాయి. మాకు సంబరం సంతోషం ఉంటుంది. అంతే. దర్శనం బాగా చాలా బాగా జరిగిందండి. చాలా కంఫర్టబుల్గా కూడా ఉంది. ఎలాంటి రష్ కూడా లేదు ఈసారి. థ్యాంక్ యూ. నమస్తే అమ్మా. ముఖ్యంగా వరంగల్ తూర్పు నియోజకవర్గంలో బీరన్న ఉత్సవాలు తొలి ఏకాదశి రోజు అంగరంగ వైభవంగా ఈ జిల్లాలోనే ఉర్సు కరీంబాద్లో జరిగినట్టుగా ఇక్కడ కూడా జరగదు. ఈ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఈ ఆలయానికి వచ్చి సందర్శించుకోవడం జరుగుతున్నది. దానిలో క్రమంగానే 20 సంవత్సరాల క్రితం ఇక్కడ ఉన్నటువంటి 2 ఆలయాలకు నేను కార్పొరేటర్గా ఆర్థిక సాయం చేయడం జరిగింది. మేయర్గా ఇక్కడ ఉన్నటువంటి ఫ్లోర్ కానీ ఆలయానికి సంబంధించి కూడా సహకారం చేయడం జరిగింది. ఇందులో 2 ఆలయాలు ఉంటాయి. ఒకటి కరీమాబాద్ బీరన్న ఆలయం, రెండోది ఉర్సు బీరన్న ఆలయాలు. 2 కూడా ప్రతిష్టాత్మకంగా 2 ఉత్సవ కమిటీలు కూడా గొప్పగా పనిచేసి వాళ్ళు ఎన్నో రకాలుగా కష్టపడి చాలా ఇబ్బందులు పడి కూడా ఈ ఆలయాన్ని నిలబెట్టి ఫస్ట్ ఆ 2 కమిటీలకు శుభాకాంక్షలు. అదేవిధంగా మా సోదరి స్థానిక కార్పొరేటరు పల్లం పద్మ గారికి, మరొక కార్పొరేటరు దిటి కుమారస్వామి గారికి, ఇక్కడికి వచ్చినటువంటి మా నాయకులందరూ కూడా పేరు పేరున తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలుపుకుంటూ, అదేవిధంగా మేము ఒకటే చెప్తున్నాం, వరంగల్ తూర్పులో బీరన్న ఉత్సవాలంటే ప్రజల యొక్క మనసుతోటి చేసేటువంటి ఉత్సవాలు బోనాలు. ఈ బోనాలు కానీ ఉత్సవాలు కానీ ప్రజల మధ్యలోనే ఉండాలి తప్ప ఇంకో విధంగా చేయడం అన్నది అది నచ్చని విధానం. కాబట్టి ప్రజలందరూ కూడా ఇలా చాలా సంతోషంగా ఇక్కడ ఏ ఉత్సవమైనా కూడా దీన్ని చూసి నేర్చుకునే వాళ్ళు ఈ జిల్లా ప్రజలు తప్ప ఇక్కడ ఉత్సవ కమిటీకి మరొకసారి వారికి శుభాకాంక్షలు చెప్పడం జరుగుతున్నది. తొలి ఏకాదశి రోజు నిజంగా కూడా అందరికీ మంచి జరగాలని భగవంతుని కోరుకుంటున్నాను. సో చూశారు కదండి, మన తెలంగాణలోనే 2వ అతిపెద్ద బోనాల ఉత్సవాలు అయితే మన
బీరన్న స్వామి బోనాల ఉత్సవాలు ఎంత ఘనంగా నిర్వహించారో. సో చూస్తున్నారు కదా, భక్తుల రద్దీ అయితే మాత్రం ఎంత వేల సంఖ్యలో అయితే భక్తులు తరలి వస్తున్నారు. వారు కోరిన కోరికలు తీరినందుకు గాను ఆ స్వామివారికి బోనాలు ఎత్తి చెల్లించుకుంటూ ఆ మొక్కులను ఎంతో కన్నుల పండుగగా జరుగుతుంది. ఒక జాతర వాతావరణాన్ని అయితే ఇక్కడంతా మనం చూస్తూ ఉన్నాము. సో మీరు కూడా మా ఛానల్ తరఫు నుంచి ఆ స్వామివారిని దర్శనం చేసుకున్నారనే అనుకుంటున్నాను. సో మీకు అంతా మంచిగా జరగాలి, మీరు కూడా కోరిన కోరికలన్నీ తీరాలి అని చెప్పేసానని మా ఛానల్ తరఫున మేము కూడా కోరుకుంటున్నాం. సో మరిన్ని కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.